తెలంగాణ సోనా అంటాము. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం మనం కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే దీంట్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రకానికి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం మనకి ఫోటో సెన్సిటివిటీ. అంటే మనకి ఈ ఫోటో సెన్సిటివిటీ ఉండటం వల్ల మనం సిఫార్సు చేయబడినటువంటి టైంలో కాకుండా వేరే టైంలో వేసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంటే మనం వానాకాలంలో ఈ రకాన్ని మనము జూలై 10 తర్వాత మాత్రమే నార్లు పోసుకొని సాగు చేసుకోవాలి. ఒకవేళ ముందుగా రైతులు జూలై నెలలో కాకుండా మే నెలలో రోహిణి కార్తెలో పోసుకున్నట్లయితే ఈ రకము ఫోటో సెన్సిటివిటీ ఉండటం వల్ల మనకి పంట కాలం పెరగటం జరుగుతుంది. అంటే 120 రోజుల్లో పంట రావాల్సినటువంటి రకం మనకి దాదాపు 140-150 రోజుల వరకు పంట కాలం పెరుగుతుంది. అదేవిధంగా హైట్ కూడా, అంటే పంట యొక్క ఎత్తు కూడా పెరగడం వల్ల మనకి ఈ గాడుపులు వచ్చినప్పుడు మనకి పంట పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇదే రకాన్ని మనం యాసంగిలో మనము నవంబర్ చివరి వారంలో మాత్రమే నవంబర్ చివరి వారం తర్వాత మాత్రమే దీన్ని నార్లు పోసుకోవాలి. ముందుగా పోసుకున్నట్లయితే మనకి ఈ తల్లికర్ర బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగము సిఫారసు చేయబడినటువంటి రోజుల్లో మాత్రమే తెలంగాణలో ఈ రకాన్ని సాగు చేసుకోవాలి. అదేవిధంగా ఈ రకము ఉన్నటువంటి ఇంకొక మెయిన్ ప్రాబ్లం మనకి ఈ కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతి ఈ రకంలో మిగతా రకాలతో పోల్చినట్లయితే ఈ రకంలో మనకి ఈ కాండం తొలిచే పురుగు ఆశించడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకునేటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో కూడా చాలా ఎక్కువ లక్షల ఎకరాల్లో ఈ తెలంగాణ సోనా అనే RNR 15048 అనే రకాన్ని సాగు చేపట్టడం జరిగింది. ఈ రకాన్ని సాగు చేపట్టినటువంటి రైతులు ఈ యాసంగి సీజన్లో నారు పోసుకున్న రోజు నుంచి, అంటే నారు పోసుకున్న రోజు నుంచి 80 నుంచి 85 రోజుల మధ్యలో బ్లాంకెట్గా మనకి ఈ కాండం పురుగు ఉధృతిని మనం నివారించుకోవడానికి దీనిని ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి కెల్డాన్ కాటాబైడ్రో క్లోరైడ్ మందు కానీ, లేకపోతే క్లోరాంట్రనిలిపోర్ కానీ, టెట్రానిలిపోర్ కానీ ఇలాంటి రసాయనిక మందుల్ని మనం ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ముందస్తుగా పిచికారీ చేసుకోవడం వల్ల మనకి ఈ తెల్ల కంకులు రాకుండా మనకి జాగ్రత్త తీసుకోవచ్చండి.